వాకిళ్ళు. జియమ్మ వలస మండలం పెదమేరంగి జంక్షన్ లో గల మేరంగి నాటక పరిషత్ ఆధ్వర్యంలో నవంబర్ 8, 9, 10వ తేదీల్లో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు జరిగాయి. అందులో భాగంగా 8వ అడుగు నాటిక కడురమ్యంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు 8వ అడుగు నాటికను వీక్షిద్దాం. ఈ రోజు సరిగ్గా ఉదయం 10 గంటలకు నేను డిఈ రామరాజు గారిని కలవమన్నారు. నువ్వు కలవలేదు కదా? ఈ రోజు కాదు, ఇక ముందు కూడా నేను ఆయన కలవదలుచుకోలేదు. ఆయన మాటలు చూపులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. చేతలు కావుగా? ఆయన పరిస్థితి చూస్తుంటే ముందు ముందు చేతల్లో కూడా వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. అంతవరకు వస్తే నీకు నువ్వు కాపాడుకోగల తెలివితేటలో తెగింపు నీకున్నాయని నాకు తెలిసే పిచ్చి వెళ్ళావా? ఆయన ఇలా కాంట్రాక్ట్లు, బిజినెస్ మీటింగ్ లో లైసెన్స్ కానీ అడ్డమైన మగాళ్ళందరి మధ్యకి నన్ను పంపడం బాధ్యత భర్తగా మీకు తగదండి. బాధ్యత గల భర్తలు గలిగే నేను వ్యవహారం కాకుండా పంపిస్తున్నాను. వ్యభిచారం చేయమలేదుగా? ఆ వ్యవహారాలు ఏమో మీరు నడపచ్చుగా. ఎంత వారులైనా కాంతదాసులైనట్టు నాకు పని మాత్రమే జరగాలనేది పాలసీ. నాకు చేతకాని పనులకే కదా నేను పంపిస్తున్నాను. మీకు చేత కాదంటే నేను నమ్మను. ఎంత వారులైనా కాంతాదోసులే. ఈ లోకంలో డబ్బుకు సరిపడిన పనులు ఏమీ జరగవు. డబ్బుకు కూడా కాని పనులు ఆడదాని చిరునవ్వుతో చీర కొంగు జార్చడంతో కానీ ఖర్చు లేకుండా జరిగిపోతాయన్న సంగతి అనుభవపూర్వకంగా నాకు తెలుసు కనుకనే నిన్ను మన అందమైన భవిష్యత్తుకు తొలిమెట్టిగా వాడుకుంటున్నాను. ఏ తప్ప? భార్య కనుక నిన్ను పంపడం, అదే ఈ పనుల కోసం వేరే ఆడదాన్ని కనుక పంపిస్తే సర్వీస్ ఛార్జీల కింద వేలకు వేరే వదిలించుకోవాల్సి వస్తుంది. లక్షల లాభాల కోసం వేల నష్టాన్ని పట్టించుకోకూడదు. నేను డయా పైసలు కూడా పోగొట్టుకోవడం కష్టపడ్డాను. మీలాగే ప్రతి భర్త ఆలోచిస్తే భార్య అన్న ప్రతి ఆడది బానిసగా మారిపోతుంది. ప్రతి ఆడది మగవాడికి బానిసే. ఈ లోకంలో ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ రూపంలోనైనా ఆడది అన్న ప్రాణి మగవాడి అధికారానికి తనకి బతకాల్సిందే. ఈ సిగరెట్ల ఆడది సున్నితంగా, మెత్తగా, నాజూకుగా ఉండాలి. మగవాడి ఆనందం కోసం కాలిపోవాలి, మనసుకి మత్తునివ్వాలి. విదిలించి పారేస్తే నిసు కావాలి, చివరికి కాలి కింద పడిన నలిగిన పేకలా మారాలి. అది నిన్నటి మాట. నేడు ఆడదాని ఆలోచనలు మారుతున్నాయి. అవసరమైతే తిరగబడుతుంది. తిరగబడి ఏం చేస్తుందమ్మా? ఆదిశక్తుల సోలంతో పొడిచి చంపేస్తుందా? లేదే. మహా అయితే మొగుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఒంటరిగా బ్రతుకుతుంది, అంతేగా? అలా భర్తను వదిలిపెట్టి బయటకు వెళ్లి ఒంటరిగా బ్రతికే ఆడదాని కారణంగా ఒక మగాడి చాతకానితనం, చావలేనితనం ఈ లోక దృష్టికి వస్తుంది. దానివల్ల మగవాడికి వచ్చిన నష్టమే లేదు, రాదు కూడా. నీకంత సరదాగా ఉంటే చెప్పు, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అదిగో తలుపు తెచ్చాను, వెళ్ళిపో. నిన్న ఆపేవారెవరో లేని ఇక్కడ ఉన్నాడు. సూట్ కేసు తీసుకొస్తాను. అయినా చాలా యథార్థమే మాట్లాడుతున్నాను డిఆర్ రాజలక్ష్మి. నీకన్నా ఎంతో ఆర్థికంగా పై అంతస్తులో ఉన్న నేను నిన్ను రెండో వివాహం ఎందుకు చేసుకోవాలని చెప్తాను. నా వ్యాపారానికి పెట్టుబడి, నా ఆర్థిక ఎదుగుదలకు ఒక నిచ్చెన, కానీ ఖర్చు లేకుండా ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న సమయంలో నీ దురదృష్టం కొద్దీ, నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు దొరికాక, నాకు కావలసిన శక్తిని నువ్వే అని తెలుసుకున్నాక చాలా దూరాలోచనతో కానీ ఖర్చు లేకుండా ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడైన శ్రీమంతుడు అన్న గొప్ప పబ్లిసిటీతో నీ పేదరికం మెల్లో 3 ముళ్ళు వేశాను. బానిస మెడలో సంఖ్యలకు, భారీ మెడలో పసుపు దానికి పెద్ద కాలేదు. ఇంత ఘోరంగా ఎదుటి మనుషులు మీ స్వార్థానికి వాడుకోవడం అది మీకు తగదు. దానివల్ల నీకు వచ్చే నష్టమే లేదు కదా. ఈ రోజు నువ్వు ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, తిరుగుతున్న కారు, కట్టుకున్న బట్ట, సోషల్ స్టేటస్, ఇవన్నీ నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ నీకు అందుబాటులో తీసుకొచ్చారు కదా. నిజమే. కానీ ఇలా తరచు అడ్డమైన మగాడు మధ్య తిరగడం వల్ల ఏదో ఒక రోజు నా ప్రమేయం లేకుండా నా శరీరం అపవిత్రం అయిపోతే ఏం చేస్తారా? నా అదృష్టంగా భావిస్తాను. సరే, ఈ ఆలోచనలు ఎంత వికృతంగా ఉంటాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా చేతనంగా భయంకరంగా ఉండే సంగతి
చచ్చిన నా మొదటి పిల్లకి తెలిసినంతగా నీకు ఇంకా తెలియదు. ఆ కాంట్రాక్ట్ కోసం చాలా తీవ్రమైన పోటీ ఉంది. అది ఎలాగైనా మనకు దక్కాలి. డి రామరాజు గారు ఇంకా ఆఫీసులో ఉన్నారు. ఇదిగో అవసరమైతే సుమార్ మీ మాట మీదే కానీ నా ఇష్టాన్ని పట్టించుకోరా. భార్య ఇష్టాలను పట్టించుకునేవాడు అసలు బతకనిపించుకోడు. ఈ కాంట్రాక్ట్ గారు మన చేతికి వస్తే 25 లక్షల లాభం వస్తుంది. లక్షలు ఏం చేసుకుంటారండి? లక్షలు ఎవరి కోసం? ఇప్పటి వరకు ఉన్న ఈ లక్షలు చాలా చాలు. ఇంకా 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 డబ్బు సంపాదించాను. నా లక్షల ఆస్తి కోట్లకు చేరుకోవాలి. నేను కోటీశ్వరుని కావాలి. అది నెరవేరేంత వరకు నేను చెప్పినట్లు చేయడమే తప్ప నువ్వు నాకు పాఠాలు బోధించాలని ప్రయత్నించకు. వెళ్ళు. ఏం మాట్లాడతావు, ఎలా మాట్లాడతావో తెలియదు. రేపటికల్లా కాంట్రాక్ట్ మనకే దక్కాలి. మేకప్ చదివింది కదా. రాజీ, అతను పట్టను కాఫీ. రామనామము రమ్యమైనది రామనామము. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా. రామనామము రామనామము వద్దు, నన్ను చేయకు. నీ కనపడ్డా నన్ను చేయకు. ఎవడవరా నువ్వు? సార్ నా పేరు గోవిందరావు సార్. ఏదో ఒక చెత్త. అసలు నేను ఎక్కడున్నానో నాకేమీ తెలియట్లేదు. నీకు తెలుసా? మా ఇంట్లో ఉన్నారండి. ఇంట్లోనా? ఎందుకు? అసలు ఎక్కడో ఉండవలసిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాను? నా ప్యాంట్ ఏది, నా షర్ట్ ఏది, అవి కూడా వదలలేదా? అసలు ఏంటో ఇదంతా? మరేమో మరి చెప్పకు, నాకు అర్థమైపోయింది. నన్ను కిడ్నాప్ చేసి తెచ్చావు కదా. నో ప్రాబ్లం. నన్ను వదలడానికి నీకు ఎంత కావాలో చెప్పు. 1,00,000, 10 లక్షల, ₹1,00,000 ఎంత కావాలో చెప్పు, చెక్కు రాసిస్తాను. ఈలోగా నువ్వు పంచేది నా మొహాన మా విసికి పట్టు పడేసి ఈ గదికి తానే పెట్టి బ్యాంకుకి వెళ్ళి క్యాష్ చేసి తెచ్చుకున్నాక నన్ను విడిచిపెట్టాను. కాసేపు ఇక్కడ నా హాయిగా రెస్ట్ తీసుకుంటాను. ఇచ్చిన కొడుక, మనుషులను అర్థం చేసుకోవడంలో నాకు మాస్టర్స్ డిగ్రీ ఉంది. నువ్వేమిటో నీ ఆలోచన ఏమిటో క్షణంలో పసిగట్టగల నేర్పుకున్నవాడు. నాతో ట్రిక్స్ ప్లే చేయి. సిచ్యుకేషన్కి ఎగిరిపోతా జాగ్రత్త. సార్ దయచేసి నేను చెప్పేది ఆలోచించండి సార్. ఆలోచించను. అసలు వినడం చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్తాను, వింటావా? చెప్పండి. ఎలాగపోతే దండేలాగా ఉన్నారు. దట్స్ గుడ్. నువ్వు నాకు నచ్చావు. మా నాన్న ది గ్రేట్ బిజినెస్ టైకూన్ ఆఫ్ ది స్టేట్ వీరేంద్ర ప్రసాద్ చనిపోయిన రోజున అతను ఒక్కగానొక్క కొడుకు ఈ విజేంద్ర ప్రసాద్ వయసు తెలుసా? జస్ట్ 15 years. మా ఇంటి నిండా విషయాలు. ఇంట్లో దొంగేడుపు ఏడుస్తూ కొన్ని 100 మంది వాళ్ళందరూ వచ్చారు. మా అమ్మ గుండెలు బాదుకుని కుమ్ములు ఏడుస్తూ. ఎంతైనా భారీ కదా సార్. భార్య అయితే భర్త చావుని చూసి ఏడుస్తుందా? నిజంగా ఈ లోకంలో అందరి భార్యలు భర్తల చావుని చూసి మనస్ఫూర్తిగా ఏడుస్తారా? అలా నటిస్తారు. దగ్గరగా మాట్లాడి నాకు దగ్గరాగిన అర్థమైందా? ఏం చెప్తున్నాను? మా అమ్మ ఏడుపు గురించి కదా. గోవిందరావు, నాకెందుకు మా అమ్మ ఏడుపు నచ్చలేదు. అమ్మా నువ్వు మా ఏడు పాపాయి, లేకపోతే నేను చచ్చిపోతాను అన్నా. అంతే, మా ఏడు పాపిస్తుంది. ఇలా నమ్మడం మొదలెట్టింది. అది నా క్యారెక్టర్. మా అమ్మాయి కాదు, ఆ దేవుడైనా సరే నా మాట విని తెరాలి. అర్థమైందా? అర్థమైంది. మీరు చెప్తూ ఉండండి, నేను ఆలోచిస్తూ ఉంటాను. దట్స్ గుడ్. ఐ లైక్ ఇట్. నీ పేరేంటున్నావు? గోవిందరావు. ఆ రోజు ఏడు పాపమనగానే మా అమ్మ ఏడు పాపిస్తుంది. అందుకు కారణం నా మీద ప్రేమ లేక నేను ఇంకా భయమా? నాకు ఇప్పటికీ ఆ విషయం అర్థం కాలేదు. చెప్పు. నువ్వు అడిగా చూపిస్తావు. అసలు కారణం ఏమిటండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పా. నేను ఇప్పుడు ఏమని అడిగాను? రైట్ చేయమన్నా, సమాధానం చెప్పమన్నా. మళ్ళీ నేను గోవిందు రైట్ చేసావా, సమాధానం చెప్తావా అని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. అర్థమైందా? నోరుంది కదని ఏదేదో వాగినమే. గోవిందరావు,
అసలు నేను ఎవరిని? మీరు చెప్పేస్తావా మనిషిని అని చెప్పేస్తావా? తోక, తోరలు, కొమ్ములు, రెక్కలు, 4 కాళ్ళు వగైరా 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 లేకుండా 2 కాళ్ళ మీద నడుస్తూ మాట్లాడే ప్రాణి మనిషి అని పిచ్చినా కొడుకు కూడా చెప్పేస్తుంది. నాకు కావాల్సింది అది కాదు. అసలు నేను ఎవరిని? అది నాకు కావాలి. అది నోటుకొచ్చాడు ఏదో వాడు. అసలు ఈ లోకంలో ఏ మనిషినైనా నువ్వెవరు అంటే నోటుకొచ్చినట్టు ఏదేదో అవుతాడు కానీ అసలు తనేమో అన్నది మాత్రం చెప్ప. దుర్యోగంలో నేనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో యంత్రంలో కలిశాను. కానీ ఒక్కరి దగ్గర నుంచి నాకు సరైన సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం కోసం సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రయత్నం చేశాడు. ఆఫ్టర్ ఆల్ మీరంతా నేనంతా చెప్పలేదా? చెప్పు ఎందుకు నువ్వెవరు? నేనే నువ్వే నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం మీ ప్రశ్నలోనే ఏమిటి? అవును, ఒకసారి యాగరక్షణ కోసమని విశ్వామిత్రుని వెంట అడవులకు వెళ్ళిన రాముడు ఒక అర్ధరాత్రి విశ్వామిత్రుడు పర్ణశాల తలుపు తట్టాడు. లోకం నుంచి విశ్వామిత్రుడు ఎవరది అని అడిగితే బయట నుంచి రాముడు నేనే అన్నాడు. మళ్ళీ లోపల నుంచి విశ్వామిత్రుడు నేనే అంటే ఎవరు అని అడిగితే అది తెలుసుకుందామనే వచ్చాను స్వామి అని రాముడు అన్నాడు. అప్పుడు నేనే ప్రశ్నకు విశ్వామిత్రుడు సమాధానం చెప్పే ఉంటాడు. చెప్పు నువ్వు అడిగిన రప్పిస్తా. సారీ, నేను అప్పుడు విశ్వామిత్రుడు పర్ణశాలలో లేను. మీ ఇంట్లో పని మనిషి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు నాతో వస్తే మా ఇంట్లో నువ్వు కానీ అడిగినంత రప్పిస్తాను. నువ్వు ఇక్కడ కష్టపడి చాకరీ చెయ్యట్లేదు. అవన్నీ చేయడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు చెయ్యాల్సిందల్లా నాకు మూడు వచ్చినప్పుడల్లా వచ్చినందుకు 3 మార్లు చదువుకో. ఏం చెప్తున్నాను? నాకు 3 వచ్చినప్పుడల్లా నాతో మాట్లాడుతూ ఉండాలంతే. అంటే మీ ఇంట్లో పంజరంలో బంధించే మాట్లాడే చిలుకలా పడి ఉండాలన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. సారీ, నేను మనిషిని, చిలకను కాదు. ఎవరైనా సరే నాకు అనవసరం. నాకు నచ్చింది, నేను మెచ్చింది. జస్ట్ లైక్ దిస్ నా ఇంట్లో ఉంచుకోవడం నా వీక్నెస్. అందుకోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాను. ఐ డోంట్ కేర్. సారీ, నౌ యూ కెన్ గో. అదే మీరు ఉండండి, వెళ్ళండి. అతను ఎవరనుకుంటున్నారు, ఏమనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్ నాకు. అతను ఎవరైనా సరే నన్ను ఏమైనా పెంచుతున్నాడా అతనికి భయపడాలనుకుంటున్నా నాకేంటి? యువర్ అండర్స్టాండింగ్. నేను తలుచుకుంటే నీ కర్మ నిమిషాల్లో మార్చు. ఏ రూపంలోనైనా సరే. మీకు సుపర్యాతి కాంప్లెక్స్ చాలా ఉంది. అది భవిష్యత్తులో మీకు అంత మంచిది కాదు. ఎందుకైనా మంచిది, మీరు వెంటనే ఒక సైకియాట్రిస్ట్ని కలవండి. అంటే నేను పిచ్చినా కొడుతున్నాను. చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నా. దీంట్లో పనిచేస్తూ 8 మంది తినే ముందా నన్ను మాట కాదుంటున్నా. వదులుతుంది సంగతి చెప్తాను. వదిలితే ఏం చేస్తారు? వదలండి. ఏం చేస్తాడో చూద్దాం. వదలండి అతనే. మై గుడ్నెస్, నా సర్వీస్ నేను ఆడదాన్ని చూడలేదు. నేను ఏం చేయాలో తోచుకున్న బుర్ర వేడిపోతుంది. గోవిందరావు బిస్కెట్ బిస్కెట్ లేదా నా కారణం ఉంటుంది చూడు. నా కారు ఎక్కడి నుంచి వచ్చాను? పొద్దు పని 70 లక్షల మెసేజ్ గురించి కాదు. నేను ఇప్పుడు ఆలోచించాల్సింది కారు గురించి కాదు, ఈ పని మనిషి గురించి. ఓ మై గాడ్, గోవిందరావు నాకు అత్యంత బిస్కెట్ తీసుకురా. గోవిందరావు బిస్కెట్ తీసుకురా. గోవిందరావు. డిఐజీ గారా, నమస్తే సార్. నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నా. ఏం లేదు, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ విజయేంద్ర ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చి చాలా న్యూసెన్స్ చేస్తూ మా ఫీజులు పోగొడుతున్నారు. మీరు ఒకసారి వచ్చారు సంగతి చూడాలి. వస్తున్నారా? అంటే గోవిందరావు, దీనికి పొగరెక్కువే పోయేకాలం దగ్గరికి వచ్చింది. దీని సంగతి సరిపోనిది ఏదోటి నీ సరిపోని. హోమ్ మినిస్టర్, నేను విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నా. విజయనగరం రేంజ్ డిఐజీ నన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరుతున్నాడట. అతన్ని సాయంకాలం వరకు ఆఫీస్ విడిచిపెట్టవద్దని ఆర్డర్ బాయ్. ఇది నా ఆర్డర్. ఆ ప్రాణం ఒక పోలీస్
పరమేశ్వరుడికి నీ సన్యాసి ఇచ్చుకోవాల్సి వస్తే అది నీ చావుకు వస్తుంది. రేపటి నుంచి దర్జా వెలగబెట్టడానికి నీకు అసలు హోమే ఉండదు. దర్శా ఆ డిఏజీ నిన్ను రక్షించడానికి సాయంకాలం వరకు రాదు. లక్ష్యం నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి రౌడీల్ని గుండాలి పిలిపిస్తావా? పిలు ఆ సభ కూడా తీర్పుతుంది. పిలు. అన్యాయాన్ని అరాచకాన్ని ఎదిరించడానికి గుప్పడంత ఆత్మవిశ్వాసం ఉన్న గుండెతోడు కావాలి కానీ గోండాల సహాయం అక్కర్లేదు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే మీ మెడ పట్టుకుని బయటికి కట్టేస్తాను. నన్ను మెడపెట్టుకుంటావా? ఎంత పొగరా నీకు? నా భార్యకి రోడ్డు తెరుస్తారా? ఇక్కడ చూపించండి సార్. ఏమన్నావు? ఆమె నీ భార్య? ఎంతవరకు ఎందుకు చెప్పలేదు గోవిందరావు? నేను చెప్తాను ట్రై చేస్తే మీరు నాకు అవకాశం ఎక్కడ ఇచ్చారండి? నా వాళ్ళు చాలా పొరపాటు అయిపోయింది. మీరు గోవిందరావు శ్రీమతం తెలియక మీతో చాలా అగౌరవంగా మాట్లాడారు. నన్ను క్షమించు గోవిందరావు, నన్ను క్షమించు. నీ భార్యని క్షమించమని చెప్పు. అడిగినంత డబ్బిస్తారు. రాజీ సార్, మీరంత పెద్దవారు దయచేసి అంత మాట అనకండి సార్. అయినా నా భార్య అర్థం చేసుకునే మనిషే కానీ అపార్థం చేసుకునే మనిషి కాదండి. నాలాంటి సగటు సామాన్య స్త్రీ అపార్థం చేసుకున్నా ఆగ్రహించినా మీలాంటి మగాళ్ళకి ఏం కాదన్న సంగతి బాగా తెలుసు కనుక మరి అంత ఓవర్గా నటించేసినట్టు చెట్టెక్కించే వినే కొద్దీ మీ మాటలు మరీ 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 నన్ను ఆకర్షిస్తున్నాయి. మీ ప్రవర్తన, మీ ధైర్యం ఫెంటాస్టిక్. ఇప్పుడు మనకు పరిచయం అయింది కనుక మిమ్మల్ని ఏమని పిలవమంటారు? రాజీ అని పేరు పెట్టి పిలవమంటారా? లేక నాకంటే వయసులో చిన్న కనుక ఏదైనా మనసు పెట్టి పిలవమంటారా? మానసిక వ్యభిచారం చేయకుండా ఎలా పిలిచినా పలుకుతాను. నేను కలెక్టర్ ఆఫీస్ పెడుతున్నాను. చూడండి, ఇంకోసారి నాకు అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చి నా చేత చాకరీ చేయించండి. గోవిందరావు సార్, నువ్వు చాలా అదృష్టవంతుడు. మీకన్నా నాకన్నా. ఎందుకని సార్? ఎందుకంటే నీ భార్య లాంటి భార్య నాకు లేదు కనుక. సార్, నా భార్య చాలా మామూలు సాధారణమైన ఆడదు. అలాంటి ఆడదు నాకు భర్తగా ఉండడం గొప్ప అదృష్టం. ఎంతకాలం అయింది నీకు పెళ్ళి? 2 సంవత్సరాలు సార్. పిల్లలు ఇంకా లేరు. 2 ఏళ్ల సంసార జీవితం గడిపాక కూడా నీ భార్య గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేదా గోవిందరావు? నీ భార్య నీ అదృష్టం కొద్దీ దేవుడు నీకు ఇచ్చిన వరం. సార్, నా భార్య దేవుడిచ్చిన వరం అదృష్టం నాకేం నచ్చలేదు సార్. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది నిజం. కావాలంటే నిరూపిస్తాను. ఏది? నా భార్య వరం అదృష్టం అని నిరూపిస్తారా? ఎలా సార్? ఎలా అంటే సింపుల్, వెరీ సింపుల్. నీ భార్యను నా భార్యను నాకు అమ్మాయి జోక్ చేస్తారు కదా. అమ్మయ్యా, సంతోషంలో భయపడ్డాడు. జోక్ సీరియస్ గానే చెప్తాను. ఏమిటి సార్ మీరు అనేది? నా భార్య మీకు అమ్మాలా? బలంగా లేదు, బలత్కారం లేదు. నీకు నచ్చితే అమ్మాయి ఏం కొనుక్కుంటా. నేను అడిగినంత డబ్బిస్తాను. అడిగినాను అమ్మేసాను. ఇదంతో పాటు వెళ్ళిపోవాలని చెప్పడానికి ఇది హరిశ్చంద్రాని కాలం కాదండి, కలియుగం. ఏ కాలమైనా ఏ యుగమైనా సరే నమ్మకాలు, విలువలు, నీతి, నిజాయితీ, చట్టం, న్యాయం, ధర్మముని ప్రాకులాడే మనుషులందరూ అమ్మకానికి దొరుకుతారు, అమ్ముడిపోతారు గోవిందరావు. కొనుక్కునే నానాటి వాడు దొరకాలి కానీ ప్రతి మనిషి సాటి మనిషిని అమ్మేస్తాడు లేదా తనకు తానుగా అమ్ముడిపోతాడు అని నాకు తెలిసినంత బాగా నీకు తెలియదు గోవిందరావు. ఎందుకే నాకు తెలియకూడతాను. నా భార్యను కొనుక్కొని ఏం చేస్తారండి? ముందు నేను చెప్పిన మాట అదే, నీ భార్య నీ భార్య అదృష్టము బలము అన్నమాట నీ చేతిని నిజమని ఒప్పిస్తాను. ఆ తర్వాత తీరిగ్గా నీ భార్య కోసం ఆలోచిస్తాను. ఇదేదో చాలా వింతగా ఉంది. సరే, నా భార్యను ఒకవేళ మీకు అమ్మేశాను అనుకోండి, ఏమాత్రం ఇస్తారేంటి? నువ్వు అడిగినంత చాలా. ఎంత ఇచ్చేస్తారా? అడిగి చూడు, నీకే తెలుస్తుంది. 1 కోటి రూపాయలు ఇస్తారా? 1 కోటి రూపాయలు? ఏం సార్, 1 కోటి రూపాయలు అలాగా నిలబడిపోయారే, నోట మాట్లాడలేదా? నువ్వు చాలా సంతోషంగా ఉందిరావు. దంతావలముపై బలవంతుండొక్కండు నిలిచి పెళ్ళాన్నం వేసిన హరిశ్చంద్రుణ్ణి విశ్వామిత్రుడు అడిగినట్లు ఎంతో అడుగుదాం అనుకున్నాను. మరీ చీప్ గా 1 కోటి రూపాయలా? సరే, అదే ఇస్తానులే. ఎలా కావాలి చెప్పు? 1 కోటి రూపాయలు క్యాష్ కావాలా, చిప్పు కావాలా, లేక ఆస్తుల రూపంలో కావాలా? 1 కోటి రూపాయలు. నా భార్య చాలా సాధారణమైన మామూలు ఆడ, అందుకని కూడా అలాంటి నా భార్య మీద 1 కోటి రూపాయలు వెచ్చించడానికి మీరు సిద్ధపడుతున్నారండి. ఇందులో ఏదో మతలం ఆలోచించి నీ మెదడును మతాబలా కాలి బూడిదెబ్బను ఒప్పుకోందిరావు. నువ్వు ఊహిస్తున్నట్లు నీ భార్య మీద నాకు ఎలాంటి మోజు లేదు.
అలాంటి నా మోజు తీర్చుకోవడానికి టాలీవుడ్లోను బాలీవుడ్లోను ఫుడ్ కోసం దొరికే అందమైన అమ్మాయిని ఎందరినో అరగంటకు ఒకరిని మెయింటైన్ చేయగల కెపాసిటీ ఉన్నవాడు. సంగతి నీకు తెలుసు. అలాంటి నేను సాదాసీదా సంసార పక్షానికి చెందిన నీ భార్య మీద చచ్చిన మోజు పన్నాం. సార్ మీరు అందుకు సమర్థలేదు. కానీ నా భార్య నమ్మడానికి చట్టం ఒప్పుకోదేమో సార్. చట్టం? యు మీన్ లా? అవునరావు, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి అన్యాయానికి అవినీతికి పెద్ద చుట్టం ఈ చట్టం. దాని గురించి ఆలోచించు. అంతరాత్మ మించిన చట్టం మరొకటి లేదు ఈ లోకంలో. మరి ఎలా సార్ నా భార్య నమ్మేది? అది నువ్వు ఆలోచించుకో. సార్ ఒక పంచేనా? ఏంటి విడాకులిచ్చారా? విడాకులిస్తావా? విడాకులిస్తే అప్పుడు ఆమె నీ భార్య కాదే, ఎలా ఉంటావు? అయినా నేను కొంటానని నువ్వు స్వయంగా 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా తాళి కట్టిన నీ భార్య నోటీస్ పాయింట్. మరి అసలుకే నువ్వు విడాకులిచ్చి వదిలేస్తే మామూలు మనిషికి మారిపోయి ఆడదాని కాదు. మరి ఎలా సార్ అమ్మేది? ₹1 కావాలంటే ఎలా అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. చెప్పు, నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. ఆగండి. మీరు నా భార్యను కొంటాను అన్నది మీరు అన్నమాట నిజం నిరూపించకూడదు కదా. ఒకవేళ నా భార్య నాకు అమ్మడం కుదరదు అనుకోండి, అప్పుడు మీరు అన్నమాట నిజం ఎవరు నిరూపిస్తారు? గుడ్ క్వశ్చన్. సింపుల్, వెరీ సింపుల్. ఒకవేళ నువ్వు నీ భార్యను అమ్మలేకపోతే ఓ రోజుకి లేదా ఓ రాత్రికి అద్దెకి ₹1 తీసుకో. ఒక్క రాత్రికి అద్దెకి ఇచ్చిన ₹1 ఇచ్చేస్తారా? పిచ్చిగోంద్రావు, నువ్వు అడిగితే ఎంతైనా ఇచ్చుండేవా, కానీ నువ్వు ₹1 అడిగావు, అదే ఇస్తాను. చెప్పు, అమ్ముతావా అద్దెకిస్తావా? మీ మాటలను చాలా గందరగోళంలో పడేసి ఇప్పుడు అర్జెంట్గా లోపలికి వెళ్ళి బెగ్గలేస్తే కానీ ఆ ఆలోచించే పరిస్థితి రాదు. ఆ చర్చనే నాకు కట్టుబట్టుగా. ఆశ అనేది మనిషిని మత్తు మందు కన్నా ప్రమాదకరమైన మైకంలో పడేస్తుంది. ఆ మైకంలో పడ్డ మనిషి తను చేస్తున్నది మంచో చెడో తెలియని అయోమయంలో పడిపోతాడు. తనమైపోతాడు అనడానికి ఎంతకన్నా వేరే నిదర్శనం కావాలా? హ్యాట్స్ ఆఫ్ విజేంద్ర ప్రసాద్, హ్యాట్స్ ఆఫ్. ఎంతవరకు నువ్వు వేసిన ప్రాక్టికల్ జోక్స్ అన్నింటిలోకి దీన్ని మించింది లేదు. మరొకటి రాకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. సార్ విజేంద్ర ప్రసాద్ గారు, మీ ప్రపోజల్ నేను అంగీకరిస్తాను సార్. డన్. దట్స్ గుడ్. కానీ నాకు డౌట్, అమ్ముడు పోవడానికి ఇష్టపడిన నీ భార్య అద్దెకి రావడానికి మాత్రం ఎలా ఒప్పుకుంటుంది? అది నా భార్య, నేను చెప్పినట్టు అది విని తీరాలి. అయినా దాన్ని ఒప్పించే బాధ్యత నాది. బట్ వన్ కండిషన్. ఏమిటి? మీరు నా భార్యతో గడిపే ఆ రాత్రి ఇక్కడే ఈ ఇంట్లోనే గడపాలి. ఓకే, ఐ డోంట్ మైండ్ ఇట్. సరే, డీల్ ఓకే. డబ్బులు ఎప్పుడు ఇస్తారా? నీ భార్యతో గడిపిన 12వ గంట ఆఖరి నిమిషం పూర్తి కాకముందే ఇస్తాను. సరేనా? మాట తప్పుడుగా. నిజంగా నీ భార్య మీద నాకు మోజు ఉంటే, ఆ మోజు తీర్చుకోవడానికి అడ్డంగా నువ్వు ఉన్నావని నేను అనుకుంటే నాకు ₹1 ఖర్చక్కర్లేదు. ₹1 ప్లేట్ దాంతో నీ పేక పోసేసి గడ్డం తీసుకుంటుంటే పొరపాటు పేక దిగి చచ్చిపోయాడని లోకాన్ని నమ్మించగల కెపాసిటీ ఉన్నామని ఆ సంగతి నీకు పిచ్చి ఆలోచన పెట్టుకో. ముహూర్తం ఎప్పుడు ఫోన్ చేయి. సార్ క్యాచ్ ఇట్. అడ్వాన్స్ ₹1. కోట్లాది రూపాయల వ్యాపార ఒప్పందానికి కూడా నేను ₹1 అడ్వాన్స్ గా ఇస్తాను. అంతేకాదు, ఒప్పందం రద్దయితే నష్టపరిహారాన్ని కూడా వసూలు చేస్తాను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందం రద్దయితే నష్టపరిహారంగా నువ్వు నాకు $25 lakhs గుర్తించుకో. మాట తప్పితే బ్రతికే ఉండవు. బ్రతికే ఉండదు. అది చూసావా, నీకు శుభార్త. అతి త్వరలో మనం కోటీశ్వరులు కాబోతున్నాం. సంతోషం. విజేంద్ర ప్రసాద్ నీకు తెలుసు కదా? ఎవరు? ఆ తలతక తాగుబోతు వచ్చేనా? నువ్వు పడిన ఆ తలతకి తాగుబోతు వెదవే మన భాగ్యరేఖలు అదృష్ట రేఖలు మార్చేసి మనల్ని కోటీశ్వరులుగా చేసి భాగ్యవేత్తగా మారిపోయినప్పుడు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే చెప్తాను, అలగించు. వాడికి నీ మీద మనసయ్యి నువ్వు అంటే మోజు పుట్టింది. మీరు ఒక భర్తగా భార్యతో మాట్లాడే పద్ధతిలో మాట్లాడారు. కూల్ బేబీ కూల్. సావధానంగా జరిగిందేమిటో ఆవేశపడకుండా వేయడం విజ్ఞుల లక్షణం. చెప్పండి. నువ్వు వాడికి ఏ క్షణం చూశాడు కానీ నువ్వంటే మోజు. నేను తనకి అమ్మేమన్నాడు. అమ్మాయి అన్నాడే? అవును రాజీ,
ఇస్తానన్నాడు అమ్మమనడానికి వాడెవడో అమ్మడానికి మీరెవడు కదా. నేను ఇదే చెప్పాను సార్, ఇది జరిగే పని కాదు అని. కానీ వాడు వినలేదు. డబ్బు పరపతి పలుకుబడి అధికారం ఉన్న వెదవ కదా. కోటి రూపాయల డబ్బు అనే మొత్తం మంది నా నరాల్లోకి ఇంజెక్ట్ చేసేసరికి ఇంకేం వినపల్లా. అమ్ముతావా అద్దెకిస్తావా, అమ్ముతావా అద్దెకిస్తావా అని చెప్పిన సంగతి తప్పించి నా చెవుడికి ఇంకేం వినపడలేదు. ప్రామిస్ రాజీ. వాడంత చండాలంగా మీ భార్య నేను నన్ను మీ ముందు అలా మాట్లాడుతుంటే వింటూ ఎందుకు అనుకున్నారు? నాలుగు తల్లి బయటకు పంపించకపోయారా? మామూలుగా అయితే నేను అదే చేసామండి. కానీ వాడు చెప్పింది మనసుకు ఎక్కిన తర్వాత నాకు ఇంకేం అనిపించలే. వేశ్య వ్యభిచారం అనేవి చాలా చండాలమైన పదాలు రాజే. అసలు ప్రపంచంలో ప్రతి ప్రాచీనమైన వృత్తి, ప్రప్రథమైన వృత్తి వ్యభిచారమేనని కాల మార్క్స్ మహానుభావుడు చెప్పాడు. ఆమ్రామరంతా నేను చావలేని చస్తాను కానీ ఇందుకు మాత్రం ఒప్పుకోను. ఎందుకు? శీలం పోతున్నారా? తెలుసో తెలియకో భార్య శీలం పోతే పరువు మర్యాదలు పోయినందుకు భర్తను భగవాడు బాధపడాలి కానీ ఆడది బాధపడకూడదు. నీ ప్రమేయం లేకుండా, నీ ప్రోత్సాహం లేకుండా జరిగిపోయిన దాని గురించి నువ్వు ఎంతగా బాధపడ్డా నాకే నచ్చలేదు. నాకు మర్యాదలు విలువ తెలిసిన మనిషి అయితే బాధపడ్డాడు, అవి తెలియని కూడా బాధపడ్డాడు. భార్యగా నేను చెప్పినట్లు చేయడం నీ కర్తవ్యం కాదు. కూడదని వేరే విధంగా మాట్లాడితే నేను ఊరుకోను. కోటి రూపాయల డబ్బు అది తేలిక నా చేతిలో పడుతుంటే వదులుకునేంత వెలివాడిని కాదు రాజే. పతివ్రత ధర్మం బాగా తెలిసిన నీలాంటి భార్య కర్తవ్యం. ఆ డబ్బు నాకు చాలా అవసరం. అది కనుక రాకపోతే నేను రాక్షసుని అయిపోతాను. చచ్చిపోతాను. చచ్చిపో. నీ జీవితం నీ ఇష్టం, చచ్చిపో. కానీ నీ జీవితం మీదే ఆధారపడి బ్రతుకుతున్న నీ చెల్లెళ్ళ భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఓకే అన్న మరుక్షణం నీ చెల్లెల జీవితంలో వివాహ పర్వం మొదలవుతుంది. కాదు కూడదు శీలం వరకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏ శీలం కోసం అయితే నువ్వు ఎంతగా పరితపించిపోతున్నావో అదే శీలాన్ని బజారులో అతి చౌకగా అమ్ముకొని బ్రతికే పరిస్థితి నీ చెల్లెళ్ళకి ఏర్పడుతుంది. అవి నేనే కల్పిస్తాను. ప్రామిస్. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, అమ్మా రాజీ, ఏమిటమ్మా ఉన్న ఫలాన్ని రమ్మని కబురు చేసావు? ఏమైందో ఏమిటో అని కాళ్ళు చేతులు ఆడ పరిస్థితిలో వచ్చారు. సంగతి ఏంటో చెప్పమ్మా. నాకు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు నాన్న. వెంటనే మన ఇంటికి వచ్చారనిపిస్తుంది. నన్ను నీకు తీసి పెట్టుకున్నాను. విషయం ఏంటో సూటిగా చెప్తాను. నేను నా భర్తకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రాజ్యలక్ష్మి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటో సూటిగా చెప్తాను. నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా ఎందుకు ఏమిటి అని అడగకుండా నన్ను మన ఇంట్లో ఉండని. విడాకులు అయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో చేరి నీకు చేతుడు వాదడుగా ఉంటాను. రాజ్యలక్ష్మి, కూతురు సంపాదన మీద ఆధారపడి బతకాల్సిన దుస్థితికి ఇంకా పట్టలేదమ్మా. మగ పిల్లలు లేని నా సంసారం పెద్ద కూతురుగా ఉంటే నీతో ఏదో ఉద్యోగం చేయించి చేదోడు వాదోడుగా ఉంచుకోవాలనుకుంటే నేను బ్రతికున్నంత కాలం నువ్వు కుమారిగానే ఉండేదాన్ని. కూతురు సుఖ సంతోషాలు కోరుకున్న తండ్రిని కాదు, నిన్ను కోరుకున్న వాడికి ఇచ్చి నీకు సంసారాన్ని ఏర్పాటు చేశాను. అంటే సంసారం అన్నాక సవాలక్ష సమస్యలు వస్తాయి. ఏదో చిన్న సమస్యను పట్టుకొని శంకిమైన ఆవేశంతో నువ్వు ఇల్లు వదిలి వచ్చేస్తానంటే నేను ఎంత మాత్రం అంగీకరించమ్మా. నాది క్షణికమైన ఆవేశం కాదు నాన్న. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఏమైనా సరే నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. అది నీకు ఎంత మాత్రం మంచి చేయదమ్మా. పెళ్లి కాలంత వరకే నువ్వు నాకు పెళ్ళయిన తర్వాత నీ సమస్యలు నువ్వు నెరవేర్చుకునే బాధ్యత నీ మెడలో పసుపుతాడు. పిచ్చి ఆలోచన మానేసి నువ్వు ఆయన కాపురం చేసుకో. అయితే నిన్ను శాశ్వతంగా నా ఇంట్లో ఉంచుకోవడం నాకు వాళ్ళ కాని పనే. అవునమ్మా, నువ్వు తద్రాంతరంగా మొగుడు వదిలేసి వచ్చేస్తే
నీ చెల్లెలు పెళ్ళిళ్ళు నాకు సమస్యగా మారిపోతాయి. పక్క మొగుని వదిలేసి వచ్చింది, మరి దాని రక్తం పంచి పుట్టే చెల్లెళ్ళు మాత్రం ఇల్లు వదిలేయరా అన్న జనవాక్యం నీ చెల్లెల పాలిట శాఖంగా మారిపోతుందమ్మా. అంటే అంటే నేను మన ఇంటికి రాను, వేరేగా ఎక్కడైనా ఉంటాను. నా బతుకేదో నేను బతుకుతాను. నువ్వు ఎక్కడ బ్రతికినా మొగుణ్ణి వదిలేసి వచ్చిందన్న ఆ వార్త విషం నిమ్మని గాలిలా అది నాకు నీకంటూ పిల్లకి ఓ సంవత్సరాలు ఏర్పడి నీ మానాన్ని బ్రతుకుతున్నావు. కానీ నీ చెల్లెలు ఇంకా నా మీదే ఆధారపడి బతుకుతున్న తల్లి. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత ఇంకా నా మీదే ఉంది. సస్మి జరిగింది చెప్పకుండా అసలు నన్ను ఇంకా మళ్ళా బాధపడుతున్నాను. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను ఈ ఇంటి 4 కోడలకి తెలుసు. కానీ నోరు లేని అవి నిజాన్ని చెప్పలేవు. నోరును నేను నిజాన్ని చెప్తే వీటిని నువ్వు తట్టుకోలేవు. ప్రశాంతంగా బ్రతకలేవు నాన్న. కానీ వీటి తర్వాత కనీసం నీ ఇంట్లో నాకు ఆశ ఇస్తావేమో అన్న ఆశతో చెప్తున్నాను. నా భర్త నన్ను వ్యభిచారం నన్ను మన ఇంటికి చేసి పడిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోతాను. తీసుకుపోయి నాతో పుచ్చుకొని నీ దుస్థితిని దాచిపెట్టి ఈ సమాజం వేసి యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఇక పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లల తండ్రిని అన్ని విధాలు సహాయం తల్లి. సమాజం మీద స్వార్థం చేయాలంటే మీ పరిశక్తి నా స్వార్థం కాకుండా నేను నీకు ఆశ్రయం ఇవ్వలేను తల్లి. నేను నీ కూతుర్నే నాన్న. నీకు పెళ్లి కానంత వరకేదో నాకు పెళ్ళయ్యాక నీకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ నీకు నువ్వుగా పరిశీలించుకునే బాధ్యత నీ మెడలో పసుపుతాడుగా అల్లాడుతుందని మర్చిపోకు. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి తల్లి. గోడలు దాటే నిజాలు ప్రపంచం చూడనంత వరకు చక్రంగానే ఉంటాయి, బ్రతికి పట్టు కడతాయి. లోపల కుంగిపోతున్నా పనికి అందంగానే కనిపిస్తాయి తల్లి, అందంగానే కనిపిస్తాయి. ఆత్మహత్య చేసుకుని బతకమని సలహా ఇవ్వడం చాలా ఆత్మహత్య చేసుకోవాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని నువ్వు బ్రతకాలకు ఉపయోగిస్తుంది. నేను అది చెప్తాను. ఆత్మహత్య చేసుకుని నేను బతకలేనని చెప్తున్నాను. అది నా వల్ల కాదు. ఈ గుండెలు తెప్పించి తడబడే నీ అడుగులకు నడక నేర్పించి నీ బంగారు భవిష్యత్తు కోసం పరాయి వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఈ చేతులు జోడించి వచ్చిందని వ్యవస్థపై తిరుగుబాటు చేయగలనని ఆలోచన లేదా? నీ చెల్లెల బాధ్యత పీడగా మారుతుందో చూడమని నీ పాదాలకు నమస్కారం. నీ భర్త గురించి నీ బ్రతుకు గురించి నాకు తెలియదు.
ఆయన వచ్చేసారు. నేను చెప్పినంత గుర్తుంది కదా, పిచ్చి పిచ్చి వేసారేస్తే జాగ్రత్త. సార్ వస్తున్నాను సార్. థ్యాంక్ యూ. హాయ్ రాజలక్ష్మి. हम तुम एक कमरे में बंद हो और कभी खो जाए. हिंदी. ఈరే తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఇంతకు మించి ఏమున్నది. తెలుగు భాష ఏదైనా పలికించే భావం ఒక్కటే. ఈ రాత్రికి తగ్గట్టుగా దగ్గరికి రావద్దు. అబ్బా మంచి మూడ్లో వచ్చాను. ఇప్పుడు నువ్వు మూడు కాదంటే నాకు మా చెడ్డ బాధ కలుగుతుంది. అంతగా మీ మూడు పాడైపోతుందని బాధపడే మీరు నా జీవితం పాడైపోతుందని ఆలోచించలేదా? నా భర్త డబ్బు ప్రకృతి కోసం నా జీవితాన్ని పాడు చేయడానికి కోరుకోవడం అన్యాయమైనా సరే చెయ్యక తప్పదు. అందుకు కారణం నువ్వే. నా క్యారెక్టర్ సంగతి నువ్వు కింది కోపరాలంటే నా హాన్ని ఆ గాను వ్యర్థాన్ని నచ్చుకొస్తాను. ఆ రోజే నా బుర్రలో నీ పతనానికి పునాదిరై వేసేశాను. నువ్వెంత అని నీ చేత అనిపించుకున్నా నేను ఈ రోజు నిన్నెంత దుస్థితికి దిగజార్చాను చూడు. తీసుకో. నువ్విప్పుడు నా దృష్టిలో నా అనుభవానికి వచ్చిన ఖరీదైన వేసు. నేను వేస్తేనే కాదు, దయచేసి ఇంకొకసారి ఆ మాట అనకండి. అయితేరా మాటలాపి చాతలో దిగిపోతుంది. మూడు పిల్లలు నా దగ్గర రావద్దు. అబ్బా ఈతో గొప్ప చిక్కుచుపడి చేసిన రాజ్యలక్ష్మి గోవిందరావు. ఆడది ఇష్టపడి మనస్ఫూర్తిగా కోరికతో మగవాడు చేరితే కూడా అదే అయిష్టంగా బలవంతంగా లొంగిపోతే శవంలా బిగిసిపోతుంది. కానీ నా అనుభవం బాగా తెలుసు. శవంతో అనుభవానికి ₹1,00,000 ఖర్చు చేయడానికి మనసు అంగీకరించలేదు ప్రస్తుతాన్ని. అయితే నా మాట నన్ను తెలిసి వెళ్ళిపోండి. వెళ్ళిపోవరా? సరే కానీ నాకు డౌట్. నేను ఇప్పుడు వెళ్ళిపోయినా రేపు ఇంకొక రాడిని గ్యారెంటీ ఇవ్వగలవా? ఇస్తే చెప్పు వెళ్ళిపోతా. అంటే నీ భర్త శ్రీమాన్ గోవిందరావు నిన్ను అనగా శ్రీమతి రాజ్యలక్ష్మి బంధుమిత్రుడు, వేదమంత్రాలు, 3 ముళ్ళు, 7 అడుగులు అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య నా దగ్గరికి వేసిగా పంపించాను. ఎందుకు? ₹1,00,000 కాసుపడి. నీ బాధ చూడలేక నేను ఇప్పుడు వెళ్ళిపోయినా రేపు ఇంకొకటి ఇంతకంటే ఎక్కువ డబ్బుతో వస్తే వాడిని కూడా నీ భర్త ఇలాగే నీ దగ్గరికి పంపిస్తా. కానీ ఆ వచ్చిన వాడు నాలో మంచివాడు కాకుండా శవంతోనైనా దాని క్యారెక్టర్ ఉండవు నాకు. అప్పుడు నీ సంగతి ఏ రాయితే నేను పనులోడు కొట్టుకోవడం. రాజ్యలక్ష్మి వాడైనా ఒకటే, నేనైనా ఒకటే. టైం వేస్ట్ చేయకుండా చెప్పేస్తా. దగ్గరికి వస్తే ఆ పని చేస్తాను. నిజంగానే చెప్పే. నీ చేతుల్లో ఆవడం చెప్పే. ఓ మై గాడ్, నేనేమిటి ఇలా మారిపోతున్నాను? ₹1,00,000 ఇస్తూ కూడా రేపిస్తున్నా నీ వెనక నేను పరిగెత్తు. అయినా నీతో నాకెందుకు గొడవ? మన ఇద్దరి మధ్య సంబంధం కుదిర్చిన బ్రోకర్ అదే నీ భర్త గోవిందరావుతో మాట్లాడి నీ వ్యవహారం సెటిల్ చేస్తా. తీసుకో. చూడు అన్ని కొత్త బట్టలు కట్టలే. కన్నరకం కాని కన్నె పిల్లల ఎలా రెపరెపలాడుతూ తరతరా మెరిసిపోతున్నాయో చూడు. మై గాడ్,
కోటి రూపాయల డబ్బు నా జీవితంలో ఒక్కసారి కూడా కల్లారా చూడలేదు ద్రవ్యం. కోటి రూపాయలు. నా సౌందర్యం రూపాయల నోట్ల ఖర్చుల్ని చూసి కూడా ఎవరికైనా మనసు స్ఖలించకపోతే వారిలో మనిషికి ఉండకపోవడం అవలక్షణమేదో తప్పనిసరిగా ఉన్నట్లే లెక్క. చూస్తున్నావా? చూడు, బాగా చూడు. ఆశగా ఆపగా ఈ అందాన్ని చూసి తృప్తి పడ్డమే నీకు ఇప్పుడు మిగలబోయే తృప్తి. ఏమిటి సార్ మీరు అనేది? మనం ఒప్పందానికి ఈ భార్య కాదంటోంది. ఆనందంగా ఎలా ఉంది సార్? నేను చెప్పింది పొరకెక్కలేదా? పిచ్చి పిచ్చి వేషం ఇస్తే జాగ్రత్త. వాడేం చేసి అనుకుంటావా? ఈ చర్మం వచ్చేస్తారా? ఎప్పుడు ఇప్పుడే అసలు ఏమిటి ఉద్దేశం గోవిందరావు? ఈ రాత్రంతా ఈ భావి ఒంటి మీద కాడుతున్న రక్తాన్ని చంపరిస్తూ కూర్చోగలరా? ఈ మాటలు చేతలు రాక్షసుల కన్నా ప్రమాదకరంగా మనిషిగా మీరు అంతకన్నా వికృతంగా ప్రవర్తిస్తారని నేను అనుకోవడం లేదు. ప్లీజ్ కీప్ పాయింట్. గోవిందరావు, మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతా. వింటున్నావా? మాత్రం ఏమంటారో? నా ప్రమేయం లేకుండా ఒప్పందం కుదుర్చుకునేది మీరు కనుక ఆ నష్టాన్ని మీరే భరించాలి. నువ్వు నా భార్యవే. నేను చెప్పినట్టు చేయను నీ ధర్మం. నీ మీద నీ జీవితం మీద సర్వ హక్కులు నాకు ఉన్నాయి కాబట్టి నీ ప్రమేయం లేకుండా నేను ఒప్పందం కుదుర్చుకున్నాను. నీ చేత 3 పనులు వేయించుకొని 7 రోజులు గడిచి మీ జీవితంలోకి భారీగా వచ్చినంత మాత్రాన నా మీద మీకు సర్వ హక్కులు లేవు. నా ఇష్టానికి వ్యతిరేకంగా మీరు చేసే ప్రతి పనికి తరాడించాల్సిన అవసరం. నాకు టైం లేదు. నేను 3 అంకెలు లెక్క పెట్టేలాగా ఏదో ఒకటి తేల్చాను. ఒకటి వింటున్నావా? ఇప్పుడు నువ్వు మా ఒప్పందం ఒప్పుకోకపోతే నాకు కష్టానికి బాధ్యత వచ్చి పోతుంది. అదే అదే నేను చెప్పినట్టుగా ఆలోచించకపోతే నీ మీద ఎన్నో ఆశలు పెట్టి బతుకుతున్నా నీ చెల్లెల్ని కిడ్నాప్ చేయించి దుబాయ్ సారి బొమ్మలు అమ్మించేస్తే జాగ్రత్త. అమ్మించే నా గురించి ఆలోచించిన నా కుటుంబం కోసం నేను ఆలోచించాను కనుక మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి. అజయ్ నీకు ముందే చెప్పాను, నేను నయా పైసలు కూడా నష్టం విడిచిపెట్టుకోండి. నీ వల్ల నాకు ఎంత పెద్ద నష్టం జరుగుతుంటే నేను క్షమించి వదిలేస్తాను. రాజే వదిలేస్తారా? వదిలే విడాకులు ఇస్తారా? ఇచ్చే నేను దేనికైనా రండి. అదే చెప్తున్నాను, నేను ఏ విషయం కూడా ఇంతగా చెప్పలేను. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యకపోతే నేను చంపేస్తాను. ఒక్క క్షణం నువ్వు నీ భార్యను చంపేసినా లేక తనతో బలవంతంగా చచ్చిపోయినా మన ఒప్పందం వద్దైపోదు. నా కోరిక మేరకు ఈ రాత్రి కలవకపోతే నువ్వు నాకు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వక తప్పదు బాబు. ఎక్కడ పెట్టింది సార్? అవును బాబు, నీ భార్యను ఒప్పిస్తానని ఒప్పందం పుచ్చుకొని నువ్వు కానీ నేను కాదు కదా. అప్పుడే మర్చిపోయావా? మాట తప్పితే బ్రతికే ఉంటావు. 2.5 అది నీ కాలు పట్టుకుంటాను రాజు. ఈ ఒక్కసారి నా మాట నువ్వు కనుక ఒప్పుకుంటే జీవితాంతో నేను నా దగ్గర పెట్టుకొని పోషించుకున్నాను రాజు. నువ్వు ఇప్పుడు వద్దాను మన ఇంటికి వచ్చింది పోవడమే కాకుండా మన కష్టాచితం కూడా తూడ్చిపెట్టుకు వెళ్ళిపోతుంది. నీ కాలు పట్టుకున్నది డబ్బు కోసం నీసానికి నీసాలు పోయి కొంచెం నీచం లేకపోతే కన్నా తగినట్టు చావడం లేదు. నీకు అంత ధైర్యం లేకపోతే నన్ను వదిలే నేనే చస్తాను. అమ్మా నువ్వు చచ్చిపోకూడదే. నువ్వు చచ్చిపోయినా నాకు వచ్చే నష్టం రాకుండా పోలే. నేను చనిపోయినా నీకు నష్టం కలగకుండా ఉంటే చాలన్నమాట. మీ సగభాగం మీ భార్య చనిపోతున్నా నష్టం కలగడం చాలా అపవిషం. రాజీ 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 అద్భుతమైన భవిష్యత్తు, అందమైన సీతారాము చిరగల వచ్చి మన చేతిలో బాగుంటుంది. దాన్ని తెరమేను బతక నేర్చుతాను అనిపించుకోదు రాజీ. బతక నేర్చుతాను అంటే ఏమిటండి? ఆత్మను చంపుకొని డబ్బు కోసం వెంపలాడవా? జీవితానికి అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. డబ్బే జీవితం అయితే అలాంటి జీవితం నాకు అక్కర్లేదు. రాజీ రాజీ పురాణాలు పతివ్రతలు మొగుళ్ళు కోసం ఎన్నో త్యాగాలు చేసి అవన్నీ గుర్తు తెచ్చుకో. మన అందమైన సంసారంలో రేపు మన పుట్టబోయే పిల్లల ఉజ్వల భవిష్యత్తు కూడా నా మాట ఆగించాలి. మనది అందమైన సంసారం కాదండి, దౌర్భాగ్యపు జీవితం. దానికి తోడు పిల్లల్ని కనాలా? ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, పౌరుషం లాంటి మనిషి లక్షణాలను విశ్వసించి నిర్వీర్యమైన మీలాంటి నీచ నికృష్ట మనస్తత్వ రక్షణ కలదాన్ని
బిడ్డగా ఈ గర్భంలో ఎదగనివ్వను, బిడ్డగా ఈ భూమి మీదకి రానివ్వను. నేను చావనైనా చూస్తాను కానీ బిడ్డని కనను కనను కనను. కాబట్టి పిల్లలనే సెంటిమెంట్తో కూడా మీరు నన్ను లోక తీసుకోలేదు. రాజలక్ష్మి వ్యవసాయం గోవిందరావు, ఈ భార్య చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందయ్యా. ఆమెకు నా ముచ్చట్లు పట్టించడం నాకు నచ్చలేదు. సో నా నిర్ణయాన్ని నేను మార్చుకుంటున్నాను. నీకు లాభం లేకపోయినా నష్టం కలిగిన మార్గాన్ని చూపిస్తాను. నీ భార్యను నా కాలు పట్టుకుని క్షమించుకుని అడిగితే ఇంతవరకు ఏది నేర్చనేలా పీడించిన నేను వెళ్ళిపోతూ కాస్త మంచి చేసి వెళ్ళిపోతాను. సరేనా? రాజీ రాజీ, నీ వల్ల లాభం లేకపోతే అంటే పోయింది. కనీసం వచ్చి నష్టాన్ని కాపాడు. వెళ్ళు, అతను క్షమించమని అడుగు. అతను క్షమించి ఎంత అవకాశం ఇస్తున్నా ఆయన మాట వినవా? వినదని నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైపోయింది గోవిందరావు. సో రాజీ రాజీ, నువ్వు నా జీవితంతో ఆటాడుతున్నావు రాజీ. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు రాజీ. నేను కాదు, ఆడిస్తున్నది అతను. నేను చావనైనా చస్తాను కానీ అతని కాళ్ళు పట్టుకొని క్షమించమని మాత్రం జగన్మాత దుర్గాదేవి మధ్య నిలబడి మాతతో యుద్ధం చేస్తున్న నీ భార్యకు జోహార్. గోవిందరావు, నీ భార్య ధైర్యానికి ఏమిద్దాం? ఈ డబ్బిచ్చదు, ఈ డబ్బిచ్చదు. నిజంగా ఉత్తినే ఊరికి ఇచ్చేస్తారా? యూ మైండ్లెస్ ఫెలో. నేను ఊరికినే ఇచ్చినా తీసుకున్న క్యారెక్టర్ నీ భార్యది కాదు. నీకు ఇంకా గ్రహించలేదు కదా? ఈ డబ్బు నిజంగానే అనిపించేస్తా. కాకపోతే చిన్న పని చెయ్యాలి. ఏంటి సార్? చెప్తానుగా ఉంది రావచ్చు అందరూ. రాజలక్ష్మి, నీకు ఆ ₹1,00,00,000 సర్వహక్కులతో రాసిచ్చేస్తా. ఎంతవరకు వీడి నీడలో బానిసగా బ్రతికిన నీకు స్వేచ్ఛగా ఆనందంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే అవకాశం కల్పిస్తా. అందుకు బదులుగా చెప్తాను గోవిందరావు, తొందర పడుకో. అందుకు బదులుగా ఇంతకాలం నిన్ను నీ వ్యక్తిత్వాన్ని అతి నీచంగా ఘోరంగా కించబద్దిని నీ భర్తనా కొడుకుని చంపాయి. ఎలాగో ఒకలాగే డబ్బులు వదిలించుకుంటే కానీ నాకు నిద్ర పట్టు. దీంట్లో 6 గుళ్ళు ఉన్నాయి. నేను తీసుకుని మనం పెట్టని కలిసినట్టు కాల్చుతాను. వాడు చచ్చేది ఆస్తంతా నీదే ఉంటుంది. నీ మీద కేకేస్తూ రాకుండా చూసుకునే పూచి నాది. తీసుకునే వాళ్ళ చంపేలా. ఆ రోజు మీరు తప్పదాగి క్లబ్లో నా కారులోకి బలవంతంగా దూరితే మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి నానా అర్థమైన సాగిరి బతి తప్పి బుద్ధిరేఖ చేస్తే ఈ రోజు నా ప్రాణం మీదకి వస్తుంది. నన్ను క్షమించిన ప్రాణం తెచ్చిపెట్టండి సార్. గోవిందరావు, శని ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఏ క్షణాన ప్రవేశించినా తన పని తాను చెయ్యక మహానడు గోవిందరావు. రాజలక్ష్మి, తీసుకునే వాళ్ళ వదిలేకుండు దెబ్బకు గుండె పనులు చేస్తాను. వద్దురాజీ, వద్దురాజీ, నాకు ఇంకా బతకా ఉంది రాజీ. ప్లీజ్ దయచేసి రాజలక్ష్మి, వీడు మాట్లాడదు. వీడు మేకమని పుడి, వీడు దుర్మార్గుడు. తీసుకోదు రాజీ. రాజీ తీసుకో, తీసుకో, డబ్బు మీద తీపి ప్రాణం మీద కన్నా గొప్పది కదా. ఏదో ఒకటి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఓ, భర్తని సెంటిమెంట్ అంటూ వచ్చిందా? అతను మనిషి అని నేను ఇంకా మర్చిపోలేదు. మీరు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా తెచ్చిచ్చినా సరే నేను ఈ మనిషి ప్రాణం తీయలేదు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తిరిగి ఈ డబ్బు ఇవ్వలేదు కదా. అలాంటి విలువ లేని ప్రాణం లేని ఈ డబ్బు నా దృష్టిలో పనికిమాలింది. నీ దృష్టిలో ఈ డబ్బు ఒట్టి చెత్త అన్నమాట. అవసరానికి మించిన డబ్బు ఏదైనా సరే నా దృష్టిలో పరమ చెత్తే. ఎవరు వెళ్ళి వాళ్ళకి ఆనందం. ఏం చేస్తాం?
ఏమి చేయడం గోవిందరావు బాగా అనిసిపోయాం. తాగు తాగు గోవిందరావు, నీ భార్య దృష్టిలో డబ్బు కొట్టి చెత్త, నీ దృష్టిలో అక్షయపాత్ర. కానీ మన ఒప్పందం ప్రకారం నువ్వు నాకు ఇవ్వాల్సిన 25 లక్షలు ఇవ్వక తప్పదు. కానీ ఇందాకటి నుంచి జరిగింది చూస్తుంటే ఇవ్వడానికి నీ మనసు అంగీకరించడం లేదు. నేను తీసుకోకుండా ఉండడానికి నీ భార్య నాకు సహకరించడం లేదు. సో ఆ 25 లక్షలు ఇవ్వకుండా తప్పించుకునే మరో మార్గం చూపించనా? సార్, నా భార్య చెప్పమంటారా? పాదరసం లాంటి బుర్ర అదే గ్రహించాం. గోవిందరావు, ఈ భార్య నన్ను చాలా 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 అవమానపరిచింది. లేకపోతే నన్ను అహం సాటు వేయడానికి అవకాశం చెప్పక బుస్సులు పోతుంది. ఆ బుస్సులోని వేడి నేను తిట్టుకోలేదు. వెంటనే నా మనసు చల్లబడాలంటే నా ఎదురుగుండానే నీ భార్య తలకాయని గుమ్మడికాయలా పేల్చాయి, ఆత్మహత్యలా చిత్రీకరించి ఆ 25 లక్షలు నీ దగ్గర వచ్చాయి. కండిషన్, తలకాయను మాత్రమే కాల్చాలి. సార్, నా భార్యను చంపేశాక మళ్ళీ ఏ మీటింగ్ బెటర్గా? అసలుకే మిమ్మల్ని అర్థం చేసుకోలేగా నా తలపాటు తోపొస్తుంది సార్. నా భార్యను చంపేస్తే ఏమిటైనా నీ మీదకి ఏ కేసు లేకుండా చూసుకునే పూచినా వాటి నుంచి ఇదే చివరి ఛాన్స్. నువ్వు ఇప్పుడు నీ భార్యను చంపకపోతే నిన్ను చంపైనా సరే 25 లక్షలు నేను వసూలు చేస్తాను. సార్, మీకు అవకాశం ఇవ్వండి సార్. ఆ నిబంధనలకు ఇవ్వండి. Now I am the match referee of this life and death game. నాకు డౌట్, ఇందాక ₹1 ఇస్తానని నీ భార్యని ఎంత ఒత్తిడికి గురి చేసినా నిన్ను చంపకుండా వదిలేసినందువల్ల నువ్వు ఇప్పుడు బ్రతుకున్నావు. అంటే నీ జీవితం ఆమె పెట్టిన భిక్ష. మరి అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నీ భార్యను, నీకు ప్రాణ భిక్ష పెట్టిన నీ భార్యను ఆ 25 లక్షల కోసం నిజంగానే చెప్పేస్తావా? తప్పు కదూ. ప్రాణభిక్ష పెట్టింది కానీ ₹1 ఇప్పించలేదు కదా సార్. అవునవును. ఇప్పుడు నేను భార్యను చంపకపోతే మీకు ఇవ్వాల్సిన 25 లక్షలు వదులుకుంటాను. నేను విడిచిపెట్టను సార్. డబ్బు దగ్గర నాకు ఏ సెంటిమెంట్ లేదు సార్. దానికి బ్రతకడం రాదు, బ్రతకడం నుంచి అంతకన్నా రాదు. ఇలాంటి నిరుపయోగ భార్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు కావాల్సింది డబ్బు. డబ్బు కోసం అవసరమైతే ఎవరినైనా చంపిస్తాను. డబ్బు దగ్గర నాకు ఏ సెంటిమెంట్లు లేదు సార్. సారీ రాజలక్ష్మి, నిన్ను తప్పనిసరి పరిస్థితిలో చంపేస్తున్నాను. మీ అమ్మ ముందే చనిపోయింది కనుక చాలా అదృష్టవంతురాలు అయిపోయింది. లేకపోతే డబ్బు కోసం ఆవిడ కూడా దాచేవాడిని. కాకపోతే ఆవిడ ప్రాణాలను తీసేవాడిని. క్లైమాక్స్ సీన్ లో నాకు డైలాగులు వద్దు, యాక్షన్ యాక్షన్ కావాలి. తలకాయ 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 మాత్రమే పెంచాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఏమిటి సార్ ఇదంతా? ప్రాక్టికల్ జోక్. ప్రాక్టికల్ జోక్ సార్? ఇది ప్రాక్టికల్ జోక్ అయితే నీకు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇవ్వగలదు కదా? Invention of money is the greatest tragedy of human history. The invention of money is the greatest tragedy of human history. What is this? ఏమిటి ఇదంతా? డబ్బే సర్వస్వం. ఇంతకన్నా మనిషికి ఇంకేమీ ఎక్కర్లేదా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా ముడిపోవాల్సిందే. వెరీ బ్యాడ్, వెరీ సాడ్. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నేను, డబ్బు మీద వ్యామోహంతో క్షణానికి మారిపోతున్న మానవ స్వభావాన్ని చూసి చదివిన నేను, నా డబ్బు బలంతో మనుషుల జీవితాలతో ప్రాక్టికల్ జోక్స్ వేయడం నా బలహీనతను మార్చుకున్నాను. నా మాటలు చేతలు రాక్షసంగా కనిపించిన మనసు పరంగా నేను రాక్షసుని కాను. మనసు పరంగా నీలాగా నేను రాక్షసుని కాను. సరదాగా మీ జీవితాలతో నేను ఆడినట్లు
కనీస అవసరాలకు అడుగడుగునా దిగజారిపోయి నీచాతి నీచంగా బ్రతకడానికి సిద్ధపడిపోతున్న ఈ రోజుల్లో కూడా నీతి, నిజాయితీ, ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న నీలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ప్రవర్తన కారణంగా మనిషిలోని నిజ స్వరూపాన్ని తెలుసుకోగలిగాను. ఇలాంటి వాడికి భార్యగా బ్రతకడం కన్నా మీలాంటి వాడికి ఉంపడగట్టుగా ఉన్నాను. పదండి. Thank you. Thanks for watching. Okay.